భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఒక పక్క మరి వివిధ కారణాల వల్ల మెగా డిఎస్సి ఆలస్యం అవుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం కల్లా ఎట్టి పరిస్థితుల్లో మరి రిక్రూట్మెంట్ ను అంటే టీచర్ నియామక ప్రక్రియను పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం కల్లా మరి ఉపాధ్యాయులను నియమిస్తాం అంటూ ప్రతిసారి తెలియజేస్తోంది. అలాగే నిన్న కూడా మరి కూటమి ప్రభుత్వం వారు మీడియాతో మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం కల్లా డిఎస్సి పూర్తి చేసి టీచర్ నియామకాలు కూడా పూర్తి చేస్తాం అంటూ తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టులు భర్తీ, వచ్చే విద్యా సంవత్సరానికల్లా ప్రక్రియ పూర్తి అంటూ సమాచార మంత్రి పార్థసారథి మరి గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికల్లా మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని రాష్ట్ర సమాచారం, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం 4వ భవనం ప్రచార విభాగంలో కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. గత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధ్వంస విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో ఘోరంగా మారింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దాదాపు 40,000 కోట్ల మేర పెండింగ్ బిల్లులు మరియు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి. ఈ 6 మాసాల్లో వీటన్నిటిని చెల్లించుకుంటూ సూపర్ 6 హామీల్లో భాగంగా పలు కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతున్నదని తెలియజేశారు. ఇక పింఛన్లను పెంచుతూ ఎన్టీఆర్ భరోసా పథకాన్ని అమలు చేయడం జరిగిందని, సామాజిక భద్రతా పెన్షన్ ను 3,000 నుంచి 4,000కు పెంచడం జరిగిందని, వికలాంగుల పెన్షన్ ను కూడా పెంచడం జరిగిందని, కొన్ని లక్షల పేదవారి కడుపును 3 పూట్ల నింపే విధంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటుతో పాటు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేయడం జరిగిందని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది అని తెలియజేశారు. కేంద్రం ఎప్పుడైతే రైతు భరోసాను విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను రైతు భరోసా పథకం కింద ఇవ్వడం జరుగుతుందని, మత్స్యకారులకు గత ప్రభుత్వం కేవలం 10,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం ప్రకటించిన విధంగా 20,000 ఏప్రిల్ మాసంలో మత్స్యకారులకు అందజేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అని, అలాగే మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టులను ప్రకటించడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నామని, ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటన దిగ్విజయానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ నెల 8వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ పర్యటనను విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కూటమి పార్టీల సమన్వయంతో పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి జన సమీకరణతో పాటు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో ప్రధానమంత్రి బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది. కాబట్టి మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,500 పోస్టులను అది కూడా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా పూర్తి చేసే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటూ మరి ఇక్కడ మంత్రి పార్థసారథి తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రస్తుతం అయితే ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు వర్గీకరణ అనే అంశం కొద్దిగా ప్రతిబంధకంగా ఉంది. మరి ఆ నివేదిక అనేది ప్రభుత్వం చేతికి ఎంత త్వరగా అందితే అంత త్వరగా మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా ఈ 1 మెన్ కమిషన్ కు సంబంధించి ప్రస్తుతం మరి అభిప్రాయాలు స్వీకరించే పనిలో ఉంది కమిషన్. మరి కమిషన్ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అంటే ఫిబ్రవరి మొదటి వారంలో నివేదిక ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనం గతంలోనే దినపత్రికల్లో చూసాం. ఫిబ్రవరి మొదటి వారంలో ఒకవేళ నివేదిక ప్రభుత్వం చేతికి అందితే మరి ఫిబ్రవరి చివరి వారం కల్లా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫిబ్రవరి చివరి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించినటువంటి పరీక్షలు తర్వాత నియామక ప్రక్రియ అంతా కూడా మరి అనుకున్నట్టుగా రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. ఇక మరోపక్క తల్లికి వందనం అనే పథకం కూడా వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వం మరి అమలు చేయబోతోంది అనే సమాచారాన్ని కూడా ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం
మోడీ పర్యటన కోసం కూటమి పార్టీలతో కమిటీ, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ. రానున్న విద్యా సంవత్సరం నుండి తల్లికి వందనం పథకం అమలు చేయడానికి సన్నాహాలు చేయాలని రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం నుండి అధికారులు వెళ్లిన అనంతరం నూతన సంవత్సరంలో అమలు చేయాల్సిన పథకాల గురించి మంత్రులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లికి వందనం పథకానికి ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పినట్లు తెలిసింది. మత్స్యకారులకు ఏప్రిల్ నుంచి గతంలో ఇస్తున్న 10,000 స్థానంలో 20,000 చెల్లించే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. రైతులకు కేంద్రం పీఎం కిసాన్ కు నిధులు విడుదల చేసినప్పుడు అన్నదాత సుఖీభవ అమలు చేయాలనే అభిప్రాయానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వచ్చే అకాడమిక్ సంవత్సరంలో మెగా డిఎస్సి నిర్వహించడంతో పాటు నియామకాలు చేపట్టాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 8వ తేదీన ప్రధాని మోడీ పర్యటనను విజయవంతం చేసే విధంగా కూటమి పార్టీలు నేతలతో పొలిటికల్ కమిటీ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం, అది కూడా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం అమలు చేయాలని ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దాంతో పాటు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 16,500 పోస్టుల భర్తీకి కూడా చర్యలు తీసుకోవాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మంత్రులకు సూచించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీని మీద ఫోకస్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఈ 16,500 టీచర్ పోస్టుల భర్తీకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. నివేదిక అందిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి రాబోయే విద్యా సంవత్సరానికల్లా మొత్తం ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా విద్యాశాఖ ఉన్నట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు 4వ తేదీ నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేయబోతోంది కూటమి ప్రభుత్వం. మంత్రి లోకేష్ చేతుల మీదుగా పథకం ప్రారంభం. విజయవాడ నగరం పాయాకపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 4వ తేదీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యాన్ చంద్ర తదితరులు పరిశీలించారు. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న వేదిక, ఇతర ఏర్పాట్లను చూసి అధికారులకు సూచనలు చేశారు. ఆ రోజు వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులతో మంత్రి లోకేష్ వర్చువల్ గా మాట్లాడనున్నారు. తర్వాత విద్యార్థులతో కలిసి భోజనం చేయనున్నారు. కాబట్టి రేపటి నుంచి అంటే జనవరి 4వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం అందజేయబోతోంది. ఇక జనవరి 5వ తేదీ వరకు లాసెట్ మరియు ఎడ్సెట్ స్పాట్ అడ్మిషన్లు. లాసెట్ 2024, ఎడ్సెట్ 2024 స్పాట్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ల గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించింది. ఈ నెల 5వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లు అప్లోడ్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు మండలి కార్యదర్శి టీవీ కృష్ణమూర్తి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ లా బీఈడి కళాశాలల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. కాబట్టి ఎవరైనా ఎడ్సెట్ ద్వారా బీఈడి చేయాలి అని అనుకుంటుంటే అటువంటి వారు స్పాట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ద్వారా బీఈడి అనేది పూర్తి చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశంగా మనం భావించవచ్చు. ఇది ఈరోజు ఉన్నటువంటి డిఎస్సి మరియు తల్లికి వందనంకి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.